క్రైమ్ అలర్ట్. సమయం నేటిదే, క్రైమ్ నేటిదే. నేను ఆ ఇంటి గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడేది మన ఇంటి గురించి. నీకు అసలు సమస్య ఏంటి? ఒక్కరోజే కదా నువ్వు వంట చేయలేవా? హేతల్, నేను వంట చేయటం గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడేది నువ్వు లేటుగా రావటం గురించి. ఒక్కరోజు లేటుగా వస్తే ఎందుకు గొడవ పడుతున్నారు? నేను నీకు చెప్పాను కదా కాలేజ్ రీయూనియన్ అని. రీయూనియన్ నీకు అంత అవసరం ఏంటి? నీకు కాలేజ్ అయిపోయి 10 ఏళ్ళు అవుతుంది. ఎందుకు అనవసరమైన వాటికి టైం స్పెండ్ చేస్తున్నావు? నేను ఇప్పుడు ఏమైనా ఇంట్లో కూర్చొని కోట్లు సంపాదిస్తున్నానా? ఈ పనే కదా చేస్తున్నాను. ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు మాత్రం పని చేయాల్సిన అవసరం లేదు. పిల్లల్ని మాత్రం చూసుకో. జితేష్, నీ సమస్య ఏంటి? ఒక్క రోజుకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒక్క రోజు నువ్వు త్వరగా రాలేవా? నీకు ఇంతకు ముందే చెప్పాను కదా మా ఓనర్ లేరని. ఆయన ఊరికి వెళ్ళారు. షాప్ చూసుకోవడానికి ఇంకెవరు లేరు. నీ బాస్ పనే కదా నీకు ముఖ్యం. ఇంటి గురించి నువ్వు అసలు ఆలోచించవు. ఒక్క రోజు కొట్టు త్వరగా మూసినందువల్ల ఇండియా జీటీపీ ఏమీ తగ్గిపోదు. అరే నేను అక్కడ పని చేస్తున్నాను, ఓనర్ని కాదు. నీ బాస్ ప్లేస్ లో నువ్వు లేవు. అది మీరు ఆలోచించినా జరగదు. ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. టూ మచ్చా? టూ మచ్ గా మాట్లాడదేంటో తెలుసా? ఇదే టూ మచ్ అంటే. నేను టైర్డ్ అయిపోయాను. ఇది పట్టించుకో, అది పట్టించుకో, పిల్లలు చూసుకో. ఈ ఇంట్లో ఉండి నాకు పిచ్చి పడిపోతుంది. 4 గోడలు కాదు, ఇది మన ఇల్లు. ఇది ఇల్లు కాదు, నాకు జైలు. నేనేం అడిగాను? కాస్త ఫ్రీడమ్, అంతే కదా? ఫ్రీడమ్? ఎందుకు ఫ్రీడమ్? ఫ్యామిలీ దగ్గర నుంచా? ఫ్యామిలీ అంటే మీకేంటో తెలుసా? కుటుంబం అంటే అన్ని సంతోషాలు ఇంట్లో చేరాలి. మీకు గుర్తుందా? నేను చివరిగా ఎప్పుడు సంతోషంగా ఉన్నానో మీరు అడిగారా? లేదు కదా. ఎప్పుడు నీకు మీ గురించి ఆలోచన. అయితే నీకు ఒక విషయం తెలుసా? నువ్వెప్పుడు నీ సంతోషం మాత్రమే చూస్తున్నావు. కానీ కుటుంబంలో సంతోషం మాత్రమే కాదు, బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. నువ్వు మన పిల్లల గురించి ఎప్పుడు ఆలోచించవు కదా. పిల్లలు ఆకలితో ఉన్నారు, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఇంట్లో అన్ని బాధ్యతలు నాకు మాత్రమే సొంతమా? మీకే బాధ్యతలు లేవా? నేను మీ భార్యని. నా మీద కూడా మీకు బాధ్యత ఉండాలి. నన్ను ఒంటరిగా వదలండి. నన్ను ఎప్పుడు మీరు సంతోషంగా ఉంచలేరు. పిల్లల్ని కన్నంత మాత్రం మీరు తండ్రి కాలేరు కదా. వాళ్ళని పెంచాల్సిన బాధ్యతలు మీకు కూడా ఉన్నాయి. ఒక్కరోజు పిల్లల కోసం వంట చేసినందుకే నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారే. ఇప్పుడు నీ సంతోషం మాత్రమే ముఖ్యం. ఇక నువ్వు పిల్లల గురించి ఒక్క మాట మాట్లాడకూడదు. నీ సంతోషం కోసం నేను చాలా చేశాను. అలాగా? మీరు ఏం చేస్తారంటే మీరు మెడికల్ షాప్లోనే రోజంతా ఉండండి, ఇక్కడికి రాకండి. పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించట్లేదు. ఇంతవరకు మీరు ఒక మంచి భర్తగా లేరు, మంచి తండ్రి కూడా కాదు. వెళ్ళండి. మంచి తండ్రిగా ఉండడానికి మీకు అర్హత లేదు. మర్యాదగా మాట్లాడు, అర్థమవుతుందా? లేకపోతే ఏంటి, కొడతారా? కొత్తగా ఏదైనా చెప్పు. ఈ బెదిరింపులు నా దగ్గర పెట్టుకోకు. ఇంతకు మించి మాట్లాడితే చంపేస్తారా? మీరు దానికి కూడా పనికిరారు. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా నీకు? ఒక ఇంపార్టెంట్ పని ఉంది, అందుకే లేట్ అయిపోయింది. సరే సరే. హాయ్ బడి. అవునవును, హాయ్ బడి. తను వచ్చిందా? హాయ్ తను. వెయిట్ చేయండి, తనతో మాట్లాడిస్తాను. ఎలా ఉన్నావు? ఓ, చాలా రోజులు అవుతుంది నేను చూసి. ఏ గాయ్స్, ఇప్పుడు మీరు చెప్పండి, మన హిందీ టీచర్ బాయ్ ఫ్రెండ్ ఎవరని? ఇప్పుడు నువ్వు చెప్పు. కాలేజీలో 8th తరగతి బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనిత, ఇదేం ఫేర్ కాదు.
సరే చెప్పు. మై డియర్ ఎలా జూలియట్, ఉన్నావు? నువ్వు ఎప్పటి నుండి తాగడం మొదలెట్టావు? వీడొస్తాడని నాతో ఎందుకు చెప్పలేదు? ఏమైంది? దీనిలో చెప్పడానికి ఏముంది? అనిత నీకు తెలుసు కదా. చూడు, అతను ఈ పార్టీకి వస్తాడు తెలుసు, ఇంకేం నాకు తెలీదు. వచ్చాడు ఇక్కడ. హాయ్ సకీర్. హే హాయ్, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. హాయ్, హాయ్, హౌ ఆర్ యు? ఎలా ఉంది జీవితం? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నా? నేను బానే ఉన్నా. ఐ వాజ్ హోపింగ్ నేను ఈ చోట కలవచ్చు అనుకున్నా. హా, అనిత, మనం మళ్ళీ కలుద్దాం, Okay. సరేనా? హెతల్, హెతల్, నేను ఇంకా ఇక్కడ కొన్ని రోజులు ఉంటానని నీకు చెప్పడానికే ఇక్కడికి వచ్చా. అలాగే మనం మీట్ అవుదామా? నీ రీయూనియన్ ఎలా జరిగింది? హేతల్, హేతల్, దీనికోసమే కదా గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు ఓకేనా? మీ పార్టీ ఎలా జరిగింది? నిన్నే అడుగుతున్నా నేను. బాగుంది. బాగా జరిగిందా? పార్టీలో ఫ్రెండ్స్తో అంతా జాలీగా ఉండుంటావు కదా, అలాగే కొంచెం ఫ్యామిలీలో కూడా జాలీగా ఉండు. పిల్లలకి అన్నం ఎవరు చేసి పెడతారు? సమాధానం చెప్పు. హేతల్, సమాధానం చెప్పు అని చెప్తున్నాను. హేతల్, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నీకేమైనా చెవుడొచ్చిందా ఏంటి? నాకు 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 నీతో జీవించడమే ఇష్టం లేదు. ఈ రిలేషన్షిప్ లో ఉండి ఉండి నేను టైర్డ్ అయిపోయాను. నాకు అలాగే ఉంది. మై డియర్ జూలియట్, హేతల్, ఎంత టైం పడుతుంది? త్వరగా తీసుకురా. నేను వెళ్తున్నాను. మధు, రాహుల్, త్వరగా త్వరగా బ్రేక్ఫాస్ట్ ని త్వరగా తినండి. ఇది నీ టిఫన్. రాహుల్, ఇదిగో నీ టిఫన్. మధు, నువ్వు ఎందుకు ఇంకా తినట్లేదు? త్వరగా తిను. వెరీ గుడ్. రాహుల్, నువ్వు బ్రేక్ఫాస్ట్ ని త్వరగా తిను, లేకపోతే బస్ వస్తుంది. త్వరగా. నేను నీ దగ్గర ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం తర్వాత మీట్ అవుదామా? రాహుల్, స్కూల్ బస్ వచ్చింది. లేవండి లేవండి. ఇదిగో నీ బ్యాగ్. ఇదిగో. మధు, వచ్చి వేసుకో. త్వరగా త్వరగా త్వరగా, టైం అయిపోతుంది. ఇలా ఇలా ఇలా. అంతే. జాగ్రత్త. బాయ్ 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 బాయ్. బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ బంగారం. హలో విను, కోపం చేసుకోమాక.
సఖిని నంబర్ అడిగానే ఇచ్చాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు నా నంబర్ ఇచ్చావు? దేవుడా, నువ్వెందుకు నా ప్రాణం తీస్తున్నావు? ఇలా చేసి నా ప్రాణాలు తింటున్నావు. నిన్న రాత్రి నాతో మాట్లాడాడు. అలా ఏం చెప్పాడు? నన్ను కలవాలని చెప్పాడు. నాకు పెళ్ళైపోయింది, 2 పిల్లల తల్లిని నేను. అతని ఒకసారి మీట్ చేస్తే నీకు డివోర్స్ అవ్వదు. అనిత, నువ్వేమని అనుకో, నీకు తెలుసు కదా అతను కలిస్తే నేనేం ఫీల్ అవుతానని. నేను మాత్రం ఉంటే అతన్ని కలిసేదాన్ని. నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. మీ ఫ్యామిలీకో లేదా లవర్కో పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఈ ఊరు. సంతోషంగా రండి, ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. కింగ్ ఫారెస్ట్, వాటర్ ఫాల్స్, లగ్జరీ స్టైల్స్ అన్ని ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా లైట్స్ కూడా ఉన్నాయి. ఏమైంది? ఏమైంది చెప్పు. రాహుల్, 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 నిన్నే కదా పిలుస్తున్నాను, నువ్వు పట్టించుకోవట్లేదేంటి? అమ్మ టీవీ ఆన్ చేయండి, అమ్మ టీవీ ఆన్ చేయండి. మిమ్మల్ని ఇద్దరిని సైలెంట్గా ఉండమంటున్నాను. ఎందుకు నా ప్రాణాలు తోడేస్తున్నారు? ఈ పిల్లలున్నారే, హలో సంకేత్. నా వాయిస్ ఇంకా నీకు గుర్తుందా? గుర్తుంది. నేను నిన్ను అడిగాను కదా మనం మీట్ అవుదామా అని. ఆ, అది నేను బిజీగా ఉన్నాను, కాస్త పనుంది. నేను మళ్ళీ కాల్ చేయనా? ఇటు చూడు, అతన్ని మీట్ చేయడం ఇష్టం లేకపోతే అతనితో చెప్పేసేయ్. నువ్వు అతన్ని నంబర్ సేవ్ చేసుకున్నావా? ఆ ఫోన్ ఇటు ఇవ్వు. ఇవ్వంటున్నానా? ఒకటి ఆ ఫోన్ తీసి మాట్లాడు, లేకపోతే కట్ చెయ్యి. హలో, చెప్పు. మాట్లాడదామా? ఏం మాట్లాడాలి? ఎప్పుడు మీట్ అవుదాం? నాకు తెలీదు. నేను చెప్పాను కదా నేను కాస్త బిజీగా ఉంటానని. నేను తర్వాత కాల్ చేస్తాను. నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. ఎందుకే అతన్ని అవాయిడ్ చేస్తున్నావు? అనిత, నేను అతన్ని ఇగ్నోర్ చేయాలి, కానీ ఎందుకో తెలియట్లేదు, నేను ఇగ్నోర్ చేయలేకపోతున్నాను. ఎట్లా ఉన్నావు మై డియర్ జూలియట్? జీవితంలో ఏదో సాధించాలని అనుకున్న ఒక అమ్మాయి ఇప్పుడు కుటుంబంలోని ఒక సమస్య వల్ల చిక్కుకున్నావు కదా. సంకేత్, నువ్వేం నువ్వు చేస్తున్నావు? చేసేదంతా చాలా టూ మచ్. నన్ను వచ్చి ఒకసారి కలవచ్చు కదా అని అడిగాను కదా. నేను నీతో చెప్పాను కదా నేను బిజీగా ఉన్నానని. సరే, నువ్వేమనుకుంటున్నావు? దేని గురించి అడుగుతున్నా? నన్ను కలుస్తాం గురించి. సంకీర్, నాకు పెళ్ళైపోయింది, 2 పిల్లలున్నారు. ఇప్పుడు కలవడం అనేది మంచిది కాదు. అయితే ఏంటి, నాకు కూడా పెళ్ళైంది, నాకు కూడా పిల్లలున్నారు. ఇక చూడు, పార్టీలో ఆ రోజు నేను చూసా, నేను ఎట్లయినా కలవాలని అనుకున్నా, అందుకే ఇక్కడికి వచ్చా. నేను నీకోసమే స్టే చేస్తూ ఉన్నా. కానీ ఎందుకో? ఎందుకా? నేను ఇప్పటికీ నేను బాగా మిస్ చేస్తున్నా. నేను ఎలాంటి ఒక యూస్లెస్ లైఫ్ని బతుకుతున్నానో నాకు మాత్రమే తెలుసు. నువ్వు నా పక్కన ఉండకపోవటం వల్ల నాకేదో లైఫ్లో ఎంటీగా ఉన్నట్టుంది. నీకు అలా ఏమనిపించలేదా? నేను ఇప్పుడు కూడా నిన్ను బాగా లవ్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పినా కూడా నీకోసం అన్నీ వదులుకుని వస్తా. నాతో వచ్చి మనం ఏ విధంగా అయితే ప్లాన్ చేసామో ఆ విధంగా మనం జీవిద్దాం. నన్ను నమ్ము. నేను చేసిన మెసేజ్కి మీరు రిప్లై కూడా చేయలేదు. ఏం రిప్లై ఇవ్వాలి?
నీకు బాగా తెలుసు కదా ఇలాంటి ట్రిప్కి అంతా మనం వెళ్ళలేమని. అయితే ఎందుకని పెళ్లి చేసుకున్నారు? ఎలా మాట్లాడుతున్నావు ఇలా? పిల్లల ఎదుగుదల గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. పేరెంట్స్ సంతోషంగా ఉంటేనే కదా పిల్లల్ని చూసుకోగలం. ముందు నేను నీతో సంతోషంగా లేను, అర్థమైందా? హెతల్ హెతల్ నేను వాడితో ఏం మాట్లాడాలి? నీకు అతనితో మాట్లాడడం వద్దంటే మాట్లాడటం మానేసేయ్. నాకేమీ అతను చూసి భయం లేదు. మీ దగ్గర కాస్త డబ్బులున్నాయా? ఒకళ్ళు ఇద్దరు అంటే పర్లేదు, అందరికీ నా దగ్గర డబ్బులు లేవు. అయితే నేను మాత్రం హాలిడేకి వెళ్ళొస్తాను. ఎందుకు? మీరు మాత్రం ఒంటరిగా వెళ్ళొచ్చు, నేను వెళ్ళకూడదా? పర్ఫ్యూమ్ ఇటు. కుదరదు. పర్ఫ్యూమ్ ఇటు. ఇవ్వనంటున్నానా? అంటున్నాను కదా. తీసుకోండి. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వే పిచ్చోడివి, నీకే పిచ్చి పట్టింది. నువ్వు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావు, నా గురించి కాదు కదా. ప్రతిరోజు నువ్వు చెప్పే కథలు వింటుంటే నాకు మెంటల్ ఎక్కుతుంది. ఇంకా ఎందుకు వెళ్ళలేదు? పో ఇక్కడి నుంచి, నీ ఇష్ట ప్రకారం వెళ్ళిపో. అమ్మా 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 ఆ, పద 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 పద. అమ్మా మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవలేదు బాబు, నా కంట్లో ఏదో పడుంది. నాకు తెలుసు, నాన్న మిమ్మల్ని తిడుతూ ఉన్నారు అందుకే కదా. లేదు రాహుల్, ఇలారా. నీతో ఎవరు చెప్పారు అలాని? నేను నాన్న మాట్లాడుతూ ఉన్నా. అమ్మా నేను పెద్ద పిల్లడయ్యాక ఖచ్చితంగా మిమ్మల్ని ఒకరోజు హాలిడేకి తీసుకువెళ్తాను. ఓ నా బంగారం. హాలిడేకి మనం మళ్ళీ వెళదాం. ముందు స్కూల్కి వెళ్ళాలి. ముందు పడుకో.
నేను నాతో రమ్మని చెప్పడానికి నేను ఇక్కడికేం రాలేదు. నేను ఎందుకు ఇక్కడికి వచ్చానంటే నీ జవాబు కోసమే. నువ్వు నా జీవితాన్ని వదిలి వెళ్ళు అని అలా మాట చెప్పావంటే నేను వదిలేసి వెళ్ళిపోతానే ఉంటా. కానీ ఒకటి రమ్ము, నా మనసు ఏం చెప్తుందంటే ఇప్పుడు కూడా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. లవ్వా? నేను నిన్ను లవ్ చేసేటప్పుడు నువ్వు నన్ను వదిలేసి పారిపోయావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా జీవితం ఏమైందో తెలుసా? నా జీవితమే నరకంగా మారిపోయింది. నువ్వు ఒకవేళ నన్ను వదిలేసి వెళ్ళకపోయింటే ఈ రోజు నా జీవితం వేరేలాగా ఉండేది. హెతల్, చూడు, ఐఎమ్ సో సారీ. తెలుసు నాదే ప్రతి తప్పు. పరిస్థితులే నన్ను ఆ విధంగా చేసే. కానీ ఇప్పుడు కూడా నేను ముందున్నట్టుగానే నేను నిన్ను ప్రేమిస్తున్నా. 10 సంవత్సరాలైపోయింది. నేనేమి ముందు హేతలు కాదు, నువ్వు కూడా ముందున్న సంకేత్ కాదు. అయితే మరి చెప్పు. నువ్వు చెప్పిన వెంటనే నేను వెళ్ళిపోతా. అలాగే నువ్వు వెళ్ళిపో, కానీ నువ్వు మళ్ళీ రాకు. ప్లీజ్ సంకేత్, నన్ను వదిలేసి వెళ్ళిపోకు. సంకేత్, హే, హాయ్. హాయ్. నువ్వు ఇక్కడేంటి? అదొచ్చి ఒక ఫ్రెండ్ వస్తాని చెప్పారు, ఆమెను కలుస్తానికే. ఫ్రెండా లేకపోతే హేతలు చూసేనక చావా? అది కేవలం హేతల్ మాత్రమే నా ఫ్రెండ్. నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళని కలుస్తానికి వచ్చా. ఓకే ఓకే, వెళ్తా. సీ యూ, బాయ్. యా, బాయ్. నువ్వు సంకీర్ ఇద్దరు అఫైర్లో ఉన్నారా? అదేమీ లేదు, నేను ఇంకా కలవను కూడా లేదు. అబద్ధం చెప్పకు. సంకీర్ మీ ఇంటి నుంచి పోయేది నేను ఇప్పుడే చూశాను. ఏం చేసినావు హేతల్? నీ లైఫ్ పాడు చేసుకుంటున్నావు. ఇల్లా? అనిత, నా ఇల్లు కాదు, ఇది నా జైలు. ఈ ఇంట్లో ఊపిరి తీసుకోవడానికే కష్టపడుతున్నాను. జితేష్, పిల్లలని నాకు ఎన్ని సమస్యలున్నాయో. ఈ రెస్పాన్సిబుల్లో ఎంత ఇబ్బంది పడుతున్నాను. చచ్చిన శవంలా ఇంట్లో బ్రతుకుతున్నాను. నా జీవితమే నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు సంగీత్ వచ్చి నాతో మళ్ళీ ఈ తప్పు జరగదని చెప్తున్నాడు. అతనితో ఉన్నప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. జితేష్కి తెలిస్తే బాగుండదు తెలుసా? ఎవరు చెప్తారు? నువ్వా? నీకు తెలుసు నేనేం చెప్పనని. అయితే వదిలే. ఇది ఎలాగ వెళ్తుందో అలాగే వెళ్ళనివ్వు. అంతటిని మర్చిపో. ఏం తింటావో? కాఫీ నేను నీకు వేసుకొస్తాను. హలో. హలో నాన్న, చెప్పు నాన్న. మధుకి ఒంట్లో బాలేదు. ఏమైంది మధుకి? ఫీవర్ ఇంకా కోల్డ్ కూడా ఉంది. అమ్మకి చెప్పు, అమ్మ డాక్టర్ అంకుల్ కి ఫోన్ చేస్తుంది, సరేనా? అమ్మ తలవారి నుంచి ఇంట్లోనే లేదు. కాల్ చేస్తే ఫోన్ కూడా తీయట్లేదు. నేను వస్తాను. నేను త్వరగా వస్తాను. ఇది పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏంటి ఆలోచిస్తున్నావు? చివరిగా మనం ఎప్పుడు సంతోషంగా ఉన్నామా అని. బాధపడకు, నీకు చివరి వరకు నేనున్నా. చివరి వరకు ఎలా? ఇంకా కాసేపట్లో మనం ఇంటికి చేరాలి కదా. నువ్వు ఇక్కడే ఉండు, నాతోనే చివరి వరకు. సంగీత్, నాకు 2 పిల్లలున్నారు. నాకు వాళ్ళంటే ఇష్టం. నీకు వాళ్ళు
నీకు వాళ్ళు చాలా ఇంపార్టెంటా? ఏమంటున్నావు సంకీర్? వాళ్ళు నా పిల్లలు, నాలో సగం. నాకు వాళ్ళే ముఖ్యం. కానీ నువ్వు నాకు చాలానే ముఖ్యం. రాహుల్, మధు, నేను మీకోసం ఏం తెచ్చానో చూడు. ఎక్కడికి వస్తున్నావు? ఎందుకు నన్ను భయపెడుతున్నారు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతున్నాను. ఫ్రెండ్ని చూడడానికి వెళ్ళాను. నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. హా అవును, నా ఫోన్ బ్యాటరీ అయిపోయింది. ఎలా నువ్వు ఇలా బాధ్యత లేకుండా ఉండగలుగుతున్నావు? ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా వదిలేసి నువ్వు నీ ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళిపోయావు. మధుకి ఫీవర్ ఎక్కువగా ఉంది. ఎలా ఉంటాను? బాగుంది కదా? నేను తనకు మెడిసిన్ వేశాను. చాలా మంచిది. నువ్వు మెడికల్ షాప్లో పనిచేయడం మాకు యూజ్ అయింది కదా. ఏం తల్లివే నువ్వు? నీకు నీ పిల్లల మీద కొంచెం కూడా ప్రేమ అనేదే లేదా? క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అంతా నువ్వు అమ్మగా నాకు ఇవ్వద్దు, సరేనా? అర్థమైందా? నువ్వేమీ రాత్రి పగళ్ళు పిల్లల్ని చూసుకోవట్లేదు. నిన్ను అమ్మా, మీరు ఇంచేపు ఎక్కడికి వెళ్ళారు? అదే ఇప్పుడు వచ్చేసాను కదా నాన్న. ఏమైంది? నేను మీరు మా అందరినీ వదిలేసి వెళ్ళిపోయారనుకున్నా. లేదు లేదు, అమ్మ వల్ల ఎలా మిమ్మల్ని అందరిని వదిలేస్తుంది? సారీ అమ్మా. ఎందుకు సారీ? ఎందుకు? నేను మీరు రాలేదని నాన్నకి కాల్ చేసి చెప్పాను. అందువల్లే కదా మీరు గొడవ వేశారు. లేదు బాబు, ఏ సమస్య లేదు. నేను నాన్న ఊరికే మాట్లాడుతున్నా. తనకి ఫీవర్ వచ్చిందని నేనే తన తలలో తడిగుడి పెట్టాను. ఇంకా తనకి కోల్డ్ కూడా ఉండింది. ఐమ్ సారీ బాబు, ఇది నా తప్పే. ఇంకా అమ్మ ఎక్కడికి వెళ్ళదు, సరేనా? ఇప్పుడు నువ్వు నెమ్మదిగా పడుకో. చెప్పు, ఏం మాట్లాడాలి నాతో? చూడు హీతల్, నీకు పిల్లల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటే మన ఇద్దరం కలిసి ఇక్కడ జీవించలేము. సాకిర్ నా పిల్లలు, వాళ్ళని వదిలేసి నేను రాలేను. బాగా ఆలోచించుకో. నేను ప్రతి అరేంజ్మెంట్ చేసేసా. 4 రోజుల్లో మనం బయలుదేరాలి. ఫైనలీ మనం బ్రతకాలి అని అనుకున్నట్టుగా జీవితాన్ని జీవించబోతున్నాం. నా పిల్లల్ని మనం తీసుకెళ్ళిపోదామా? అలా జరగదు హీతల్. ఎందుకంటే నీ యొక్క పిల్లలు నీ యొక్క పాస్ట్ని గుర్తు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ నీ కాళ్ళని చుట్టూ తిరుగుతూనే వస్తారు. సాకీత్, అలా ఏమి జరగదు. ఐఎమ్ సో సారీ ఇది- హీతల్. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నా, నీ పిల్లలను లేదా నీ మొగుణ్ణి కాదు. ఎలా నువ్వు ఇంత షెల్ఫిష్గా ఉండగలవు? అవును, నేను సెల్ఫిషే. అది మనకి మాత్రమే. నేను కూడా అన్నిటిని వదిలేసి వచ్చా. నాకు పిల్లలు, నా వైఫ్, నా ఫ్యామిలీ. కానీ నా పిల్లల్ని వదిలేసి రాలేను. జీవితంలో ప్రతి ఒక్కరికి అన్నీ దొరకవు. నువ్వే చూస్ చేయాలి హేతల్. నీకు పిల్లలు కావాలా లేదా నేనా? సో ఇది నా తప్పా? ఈ ఇంట్లో నువ్వే ఉన్నావు. ఎక్కువ పిల్లల బాధ్యత నీదే. ఈ పెయింటింగ్ లో మీరు కూడా ఉన్నారు జికేష్, అర్థమైందా? ఇంకా ప్రిన్సిపల్ నాతో ఏమన్నారో తెలుసా? ఈ నీ బిహేవియర్ ని రాహుల్ చాలా అఫెక్ట్ చేశారన్నారు. నువ్వు వాడి తల్లివే కదా, నువ్వే కదా చూసుకోవాలి. ఎందుకు? మీరు నాన్న కదా, మిమ్మల్ని చూసుకోండి. ప్రిన్సిపల్ మన గురించి కంప్లైంట్ చేశారు. మీరు ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలేరా?
గొడవ పడకండి, పిల్లలిద్దరూ లేదు నిద్రపోతున్నారు. హేతల్, నేను నీతో మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. నా దగ్గర ఇలా మాట్లాడకండి. తర్వాత మీ రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు రియలైజ్ చేస్తారో అప్పుడు మాట్లాడుకుందాం, సరేనా? అమ్మా అమ్మా రండమ్మా, ఇంటికి వెళ్దాం. నాన్న మనల్ని వెతుకుతారు. లేదు రాహుల్, మళ్ళీ మాట్లాడుకుందాం. ప్లీజ్ మమ్మీ రండి, మనం వెళ్దాం. నాన్నని చాలా మిస్ అవుతున్నాను. రాహుల్, అమ్మా నాన్న గొడవ పడి విడిపోతే మనం ఎవరితో వెళ్ళి ఉంటాం? నేను వాళ్ళిద్దరితోనే ఉంటాను, ఒకరితో ఉండను. నేను కూడా. అప్పుడు నాన్నతో ఉందాం, సరేనా? సరే. ఇప్పుడు నమ్మకం అనేది పోయి మోసం అనేదే మిగులుతుంది. నమ్మకం అనేది ఒక కుటుంబానికి వరం. నమస్కారం, నేను సుశాంత్ సింగ్. కొందరు చేసే నమ్మక ద్రోహం కారణంగా ఈరోజు మన క్రైమ్ స్టోరీలో ఆ విషయం ఏంటో చూద్దాం. హేతల్ జీవితంలో కూడా ఒక ముఖం తన జీవితంలోకి అలా వచ్చి చేరింది. హేతల్ చాలా సాధారణ జీవితంలోంచి తను వివాహం చేసుకుంది. తనకి 2 పిల్లలున్నారు. కష్టమైన సమయంలో తను ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవడం కరెక్టా? తన యొక్క వీక్నెస్ తన జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో తెలియదు. హేతల్కున్న ఆశ కారణంగా తన జీవితంలో ఏదైనా జరగరాంది జరుగుద్దా? కుటుంబంలో జీవితం అనేది సాఫీగా జరగాలి అంటే జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. నువ్వా? నువ్వు నీ డెసిషన్లో స్ట్రాంగ్గానే ఉన్నాగా. నా జీవితంలో ఇంత స్ట్రాంగ్గా ఎప్పుడు ఉనిందే లేదు. కానీ ఈరోజు నువ్వు చెప్పిందే కరెక్ట్. జరిగింది చాలా. నా జీవితంలో నాకు ఫ్రీడమ్ కావాలి. మధుకి ఆకలి అవుతుంది కదా. రాహుల్, ఫోన్ పెట్టు. ఫోన్ పక్కన పెట్టు. ముందు భోంచేయి. నీకు వినిపిస్తుందా? ఫోన్ కింద పెట్టమన్నాను. నీకు చాలా ఆకలి అవుతుంది కదా మధు. త్వరగా మనం అంతా తినేద్దాం. నేను నీకు తినిపిస్తాను, సరేనా? ఇదిగో మా మధు, కాస్త తిను. బాగుందా? అమ్మా, నాకు తాగడానికి మంచినీళ్ళు కావాలి.
ఇదిగో రాహుల్ త్వరగా తినాలి. తనకి మాత్రం తినిపిస్తున్నారు, నాకు మాత్రం తినిపించట్లేదు. రాహుల్ ఇప్పుడు నువ్వు పెద్దయ్యావు, నువ్వే నేర్చుకోవాలి. మధు చిన్నపిల్ల కదా. నేనేమి పెద్ద పిల్లనేమి కాదు, నేను ఇంకా ఎదగలేదు. అయితే సరే మధు, నువ్వు ఇది తింటూ ఉండు, నేను అన్నయ్యకి భోజనం పెడతాను. ఇదిగో తీసుకొని తిను. రా తిందురా. రాహుల్ పెద్దోడయ్యాడు కదా, నువ్వే తినాలి. వెరీ గుడ్. అమ్మా అమ్మా, మధుకి ఏమైంది? ఏమీ లేదు, మధు టయర్డ్గా ఉందని చెప్పింది కదా, అందుకే నిద్రపోయింది. నువ్వు తిను. ఇదిగో మొత్తం తిను. నువ్వు అన్నం అంతా తినేసేయాలి, నేను ఇప్పుడే వస్తాను. సిస్టర్, నా పిల్లలు ఎలా ఉన్నారు? ఇందుకేం మాట్లాడలేదు? నా పిల్లలు ఎలా ఉన్నారు? రా వెళ్ళి మనకి సంతోషంగా జీవించవచ్చు. మీ కొత్త లైఫ్ ని జైల్లో గడవండి. జైల్? అవును, మీ పిల్లని చంపినందుకు మిమ్మల్ని జైల్లో వేస్తున్నాము. మీరేం మాట్లాడుతున్నారు? నేనేమి తప్పు చేయలేదు. జితేషే నా పిల్లల్ని చంపేశాడు. మీరు పనికి పోయేదేం లేదు, కానీ మీరు కెమిస్ట్రీ డిగ్రీ చేశారని తెలుసు. మీ పిల్లలకి మీరే పాయిజన్ కల్పించారు, కానీ ఏం చేయలేదంటున్నారు. ఎందుకంటే మీరు కూడా పాయిజన్ తాగారు. అందుకే మీరు మీ పిల్లలకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చారు. వాళ్ళు నిద్రపోయినాక వాళ్ళని చంపేశారు మీరు. ఆ తర్వాత ఆ టాబ్లెట్స్ మీరు కూడా తీసుకున్నారు. ఎందుకంటే జితేష్ మీద నిందలేయడానికి. ఎందుకు? నేను నిజమే చెప్తున్నాను. నేనేమి పిల్లల్ని చంపలేదు, జితేష్ చంపాడు. ఎందుకు మీరు అర్థం చేసుకోలేరు? నా పిల్లలు నువ్వే చంపేశావు. నన్ను వదలండి, నన్ను వదలండి మేడం, దీన్ని నేను ఆగండి చంపేస్తాను. జితేష్, ఆగండి. ఈవిడ చేసిన తప్పు శిక్ష ఉంది. నేను చేసినందుకు ప్రూఫ్ ఉందా? నేను చెప్తున్నాను, నా పిల్లల్ని నేను చంపలేదు, ఇతనే చంపాడని. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి.
నువ్వు ఆ టాబ్లెట్ ని తీసుకునే అరగంట ముందే నీ పిల్లలకి ఆ టాబ్లెట్స్ ఇచ్చి చంపేశావు. ఆ హాఫ్ అన్ అవర్లో ఏం తెలియనట్టుగా పడుకున్నావు. నీ గూగుల్ సెర్చ్ హిస్టరీలో ఏమేం వెతికావో అన్నీ తెలిసిపోయింది. టాబ్లెట్ డోసేజ్, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తెలిసిపోయింది నీకు. ఒక్క విషయం తప్ప, ఫారెన్సిక్ టెస్ట్ ఉంది, మర్చిపోయావా? అది మాత్రం చూసి ఉంటే నువ్వు ఈ తప్పు చేసేదాన్ని కాదు. బ్యాన్ చేసిన టాబ్లెట్స్ నీకు ఎక్కడి నుంచి దొరికింది? నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావో సీసీటీవీ ఫుటేజ్లోనే నువ్వే ఈ టాబ్లెట్ తీసుకున్నావని తెలిసింది. ఇంకా నువ్వే ఈ టాబ్లెట్స్ ని హేతల్కి ఇచ్చావు. ఏ? మ్యామ్, మీరు చేసేదేం బాలేదు. మీ దగ్గర ఏ ప్రూఫ్ లేవో. ఫారెన్సిక్ కేసులో ఒక టెస్ట్ తీస్తారు. దాని పేరే మెటబాలిక్ టైమ్లైన్ టెస్ట్. ఆ టెస్ట్లో అన్నీ తెలిసిపోతుంది. ఎప్పుడు మీరు పాయిజన్ ఇచ్చారు, డ్రగ్స్ ఇచ్చారని. హాఫ్ అన్ అవర్ ముందు నువ్వు తీసుకున్నావు. అలా చూస్తే అరగంట ముందే నీ పిల్లలు నీ కంట ముందే చనిపోయి ఉంటారు. సరేనా? నువ్వు తల్లినే కాదు, ఒక తల్లి ఎప్పుడూ ఇలా చెయ్యదు. సిగ్గేస్తుంది నేను చూస్తే. ఛీ! నాకు మోరల్ లెక్చర్ తీసుకోవడం ఆపుతారా? చాలా ఆపండి. మీరు గనుక నా జీవితాన్ని జీవించుంటే అప్పుడు తెలుసుండేది నా బ్రతుకు ఎలా ఉండేదని నీకు అనిపించుండేది. ఈ ఇల్లే నాకు ఒక జైలు లాంటిది. అవును, నేను కెమిస్ట్రీ డిగ్రీ చేశాను. పనికి వెళ్ళానా? లేదు. ఎందుకంటే నా భర్తకి నేను ఇండిపెండెంట్గా జీవించడం అసలు ఇష్టం లేదు కనుక. ఇంకా నా పిల్లలు ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూ నన్ను ఇబ్బంది పెట్టి నాకు కోపం తెప్పించేవారు. ఈ ఇల్లు నాకు జైలు అంటే నా పిల్లలు నాకు సంకెళ్ళులాగా. అసలు నా జీవితాన్ని నేను జీవిస్తూ ఉంటే ఈ పిల్లలు మధ్యలోకి వచ్చేస్తారు. నా జీవితంలో నమ్మకం వచ్చింది. సంకీర్ మూలంగా నేను సంతోషంగా ఉన్నాను. అప్పుడు కూడా ఈ పిల్లలతో నేను ఇబ్బంది పడేదాన్ని. నేనేం చేయగలను? అందుకని చంపేశాను ఈ పిల్లల్ని. ఈ పిల్లలకు సంబంధించిన నాన్నని కూడా వీళ్ళ ముగ్గురిని కలిసే చంపాలనుకున్నాను. అవును, నేనే పిల్లల్ని చంపాను. ఇంకా జితేష్ని చిక్కించాలనుకున్నాను. నా కోసం, నా ఫ్రీడమ్ కోసం చేసుకున్నాను. అప్పుడే నా జీవితాన్ని నేను సంతోషంగా ఉంచుకోగలనని. తర్వాత ఇది చేసినందుకు నేనేది బాధపడలేదు. పద, నీ మిగతా జీవితం జైల్లో గడుపు గాని. రా మేడం, మేడం, వదలండి. మ్యామ్, కానీ నేనేం తప్పు చేయలే. వద్దు. హేతల్ కొంచెం కూడా సిగ్గుపడకుండా తన సొంత పిల్లల్నే చంపడానికి ప్రయత్నించింది. ఎందుకని? ఏ సంతోషం కోసం? క్షణికావేశంలో ఇటువంటి తప్పు చేసి తను అసలు ఏం సాధిస్తుంది? సాఫీగా జరిగిపోతున్న జీవితం గడపకుండా కోరికల వెంట తను పరిగెట్టింది. ఒక తల్లి తన పిల్లలకిలా చేయడం కుట్ర కాదు, అది పాపం. ఇటువంటి పాపానికి క్షమాపణే లేదు. హేతల్ చేసిన పాపానికి శిక్ష అనుభవించాలి. తన పిల్లల్ని చంపి జీవితంలో ఎంతో సంతోషపడదామనుకుంది. కాని ఇప్పుడు తన జీవితం జైల్లోనే గడపాలి. హేతల్ లాంటి వాళ్లు చేసిన ఇలాంటి పని వల్ల చాలామందికి కనువిప్పు కలగాలి. అందరి జీవితాల్లోనూ ఒక సంతోషమే ముఖ్యమా? ఆలోచించి చూడండి. ఇదసలు ప్రేమ, వ్యామోహానికి సంబంధించిందా అనే విషయం తెలుసుకోవాలి. నేను సుశాంత్ సింగ్. క్రైమ్ అలర్ట్ చూస్తూ ఉండండి. టైం మీకోసం, క్రైమ్ మీకోసం.